తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టిందనే అక్కసుతో పట్టినపాలెం వంతెన నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని చింతలపూడి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఆరోపించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెంలో పర్యటించిన సొంగ రోషన్ కుమార్ అసంపూర్తి నిర్మాణంలో ఉన్న పట్టినపాలెం వంతెనను పరిశీలించారు. తనను గెలిపిస్తే పట్టినపాలెం వంతెన నిర్మాణం వెంటనే పూర్తి చేసి పరిసర 50 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఇదే మనకు ఎవిడెన్స్. తెలుగుదేశం హయాంలో మరి అప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే అలాగే ఎక్స్ మినిస్టర్ పీతల్ సుజాత టైంలో 2018లో ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయలతో దీనికి నిధులు వెచ్చించారు. మరి 60% ఫినిష్ అయింది. సో ఇదే నిదర్శనం మన తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధి ఉండి పట్టణపాలెం వంతెన పూర్తి చేయాలనుకుంది. కానీ 60% ఫినిష్ అయింది. దాన్ని 40% ఫినిష్ చేయాల్సిన అవసరం 4 సంవత్సరాల వైసీపీకి ఉంది. కానీ వాళ్ళు చేయలేకపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని 100% ఫినిష్ చేసి మరి ఇక్కడ ఉన్న 50 గ్రామాలకు ఉన్న ప్రజల కనెక్టివిటీకి అలాగే ఏజెన్సీకి రహదారి బాగుండేలాగా చేస్తానని హామీ ఇస్తున్నాను. 36 ప్రాణాలని బలి తీసుకున్న పట్టణపాలెం బ్రిడ్జ్ చూస్తే వంతెన చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. 2018లో తెలుగుదేశం పార్టీ ఈ వంతెనని స్టార్ట్ చేయడం జరిగింది. 5 కోట్ల బడ్జెట్ తోటి 2018 స్టార్ట్ చేసి 2019లో 60% పనులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. 4 సంవత్సరాల్లో ఈ వంతెనని పట్టించుకుని నాదో లేదు. అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి, ఇంకా అధికారులు కానివ్వండి, ఈ వంతెనని ఫినిష్ చేయకుండా అలాగే ఉంచారు. దీన్ని కంప్లీట్ చేయకపోవడం వల్ల మరి చాలా మంది ఇటు నుంచి అటువైపు వెళ్తూ ఉంటారు. దాదాపు 50 గ్రామాలకు కనెక్టివిటీ ఉన్న వంతెన ఇది, ఏజెన్సీ ప్రాంతాలకి. మరి అక్కడ పైన చూస్తే పెట్టిన ఐరన్ కూడా తీసుకెళ్ళిపోయారు. వర్షం పడ్డప్పుడు ఇక్కడ రాకపోక చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఎవరికైనా కూడా మరి ప్రాణంలో తెలిసిన వాళ్ళు అలాగే ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న వాళ్ళు దీన్ని ఫినిష్ చేసి ఉంటే చాలా ప్రాణాలు కాపాడగలిగి ఉండేవారు. దీన్ని బట్టి అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిన ప్రభుత్వం పార్టీ ఇప్పుడు జనసేన కలిసి వచ్చింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి నన్ను చింతలపూడి ప్రజలు గెలిపిస్తే ఈ పట్టణపాలెం వంతెనని ఇంకా మిగిలిన 40% ఫినిష్ చేసి మరి 50 గ్రామాలకు ఏదో కనెక్టివిటీ ఉందో అందరూ కూడా మంచి స్మూత్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడానికి నేను కృషి చేస్తాను. అలాగే లోకల్ నాయకులతో మాట్లాడి దీన్ని ఏ విధంగా మనము ప్రభుత్వం వచ్చాక ఫినిష్ చేసుకోవాలో కూడా మాట్లాడి త్వరలో ఇది నేను ఫినిష్ చేస్తానని చెప్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పట్టణపాలెం గ్రామ నాయకులకి, ప్రజలకి అలాగే మీడియా మిత్రులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.